ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 10 రాష్ట్రాలకి సంబంధించి 24 రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయని నోటిఫికేషన్ విడుదల చేసిందండి. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఆంధ్రాలో కూడా నోటిఫికేషన్ వచ్చిందండి, రాజ్యసభ స్థానం ఖాళీ అయిందని చెప్పి. ఇదే అయింది అంటే రాజ్యసభ గురించి కొంచెం ఇన్ డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఒక వ్యక్తి ఎవరైనా రాజ్యసభ ఎంపీగా పోటీ చేయాలి అంటే ఇండియన్ సిటిజన్ అయి 30 years దాటి మనం ఎవరైనా రాజ్యసభకు పోటీ చేయొచ్చు. పోటీ చేయాలి అంటే క్యాండిడేట్ 10,000 డిపాజిట్ కట్టాలి. జనరల్ క్యాండిడేట్ అయింది అంటే, అదే SC ST అయింది అంటే వాళ్ళు 5,000 కడితే సరిపోతుంది. నెక్స్ట్, అసలు రాజ్యసభని ఎప్పుడు ఇండియాలో ప్రవేశపెట్టారు అనేది కూడా మనం ఒకసారి ఇన్ డీటెయిల్డ్గా చెప్పుకుందాం. 1921లో స్టార్ట్ చేశారండి. ఫస్ట్ రాజ్యసభని ఏమని పిలిచేవారంటే ఎగువ సభ అని పిలిచేవారండి. ఫస్ట్ టైం బ్రిటిష్ టైంలో స్టార్ట్ చేశారు. 1954 ఆగస్ట్ 23న దీన్ని ఎగువ సభని ఏమని పిలిచారు అంటే రాజ్యసభ అన్నారు. దిగువ సభను వచ్చేటప్పటికి లోక్సభ అని చెప్పి పేర్లు మార్చారు. అసలు ఏ ఆర్టికల్ ప్రకారం రాజ్యసభ నిర్మాణం జరిగింది అంటే అకార్డింగ్ టు ద ఆర్టికల్ 80 అండి. ఆర్టికల్ 80 ఏం చెప్తుంది అంటే రాజ్యసభ నిర్మాణం గురించి చెప్తుంది. రాజ్యసభ అనేది ఎప్పటికీ రద్దు కాని సభ. దీంట్లో ఏంటి అంటే 1/3 ఎవ్రీ 2 yearsకి రిటైర్ అయిపోతారు. టర్మ్ అనేది 6 years అండి. రాజ్యసభలో రాష్ట్రాలే కేటాయించే సీట్లు అనేది ఏ ప్రాతిపదికన ఇచ్చారు అంటే జనాభా ప్రాతిపదికన ఇచ్చారు. నెక్స్ట్, ఏపీకి వచ్చేటప్పటికి ఎన్ని సీట్స్ వచ్చాయండి అంటే ఏపీకి వచ్చేటప్పటికి రాజ్యసభ స్థానాలు 11, తెలంగాణకు వచ్చేటప్పటికి రాజ్యసభ స్థానాలు 7.